ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం, కానీ ఇది వాటర్ వార్. ఏప్రిల్ 2025లో పెహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా ఒక గట్టి డెసిషన్ తీసుకుంది. అదే 1960లో జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీ, ఐడబ్ల్యూఈటీని అబయన్స్లో పెట్టడం. అంటే ప్రెసెంట్ పాకిస్తాన్కి నీళ్లు షేర్ చేయడం ఆపేశారు. గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది, బ్లడ్ అండ్ వాటర్ రెండూ కలిసి ప్రవహించలేవని. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఒక కొత్త డ్రామా ఆడుతుంది. ఇస్లామాబాద్ ఇప్పుడు తన ఒక విక్టిమ్ లాగా చూపిస్తా వెస్ట్రన్ థింక్ ట్యాంక్స్ హెల్ప్ తీసుకుంటుంది. ముఖ్యంగా లండన్కి చెందిన చాథమ్ హౌస్ ఏప్రిల్ 17న ఒక ఆర్టికల్ రాసింది. అందులో పెహల్గామ్లో జరిగిన 26 మంది మనుషులు చనిపోయిన విషయాన్ని కూడా కేవలం ఒక మిలిటెంట్ అటాక్ అని చెప్పి పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడింది. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఏప్రిల్ 15 ఒక మీటింగ్ పెట్టిన 48 గంటల్లోనే ఈ ఆర్టికల్స్ బయటకు వచ్చాయి. పాకిస్తాన్లో రైతులు చాలా ఇబ్బంది అవుతుంది, ఇది వెపనైజేషన్ ఆఫ్ వాటర్ అని వాళ్ళు ఎలిగేషన్స్ వేశారు. కానీ ఇండియా తరపున ఏం రిప్రజెంటేటివ్ పి హరీష్ గారు క్లియర్గా చెప్పారు, ముందు మనుషుల ప్రాణాలకు రక్షణ ఇవ్వండి, ఆ తర్వాతే ట్రీటీ గురించి మాట్లాడండి అని. పాకిస్తాన్ ప్రీవియస్గా టెర్రరిజంని సపోర్ట్ చేస్తూనే ఉంది కాబట్టి వాళ్ళు మారే వరకు ఇండియా ఏమాత్రం వెనక్కి తగ్గేలేదు. మనం వాటర్ని కాపాడుకోవడానికి ఇండియా ఇప్పటికే డ్యామ్స్ పనులు కూడా చాలా స్పీడ్గా చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.